హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా చిన్న వ్లాగ్ అండి. సో మేము ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఏం చేసాము అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడైతే మా అత్తయ్య మంచిగా మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ పప్పు అయితే నానబెట్టారనమాట. సో మేము పొట్టు పప్పు అయితే యూస్ చేస్తాము టిఫిన్స్లలోకి. సో ఇంకా అది మార్నింగ్ నానబెట్టారు కదా, ఇక్కడ ఇంకా లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోగానే ఇక్కడైతే పప్పు అయితే కడుగుతున్నారనమాట. సో పొట్టు పప్పు వాడితే ఏంటంటే ఇడ్లీ అయినా కానీ, దోశ అయినా కానీ, గారైనా కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి. అందులోనూ ఇంకా మేమైతే గ్రైండర్ యూస్ చేస్తాము, మిక్సీ కూడా కాదు. సో గ్రైండరు ప్లస్ పొట్టుపప్పు కదా, ఇంకా టేస్ట్ అనేది మనకు మంచిగా ఉంటుందన్నమాట. సో అత్తయ్య ఎప్పుడు పొట్టుపప్పే వాడతారు. నాకు కూడా హైదరాబాద్లో తీసుకొస్తా అన్నారు, కానీ సో ఆ టేస్ట్ కోసం దాని వెనక పడ్డ కష్టం అయితే అంతా ఇంత కాదండి. ఎందుకంటే ఈ పొట్టుపప్పు కడగాలంటే దాదాపు మనకి 40 to 45 మినిట్స్ పడుతుంది. అందులోనూ ఎక్కువ అమౌంట్ అయితే ఇంకా చాలా టైం పడుతుంది అనమాట. ఇంక ఇక్కడ మా లంచ్ అయితే ప్రిపరేషన్స్ అయిపోయాయి అన్నాను కదండి. సో మా లంచ్లోకి వచ్చేసి బెండకాయ ఫ్రై, కొంచెం రసము, అండ్ ఇక్కడైతే రైస్ అయితే ఇలా హాట్ బాక్స్లో పెట్టామన్నమాట. సో నార్మల్గా ఇలా ఒక గిన్నెలోనే అయితే వండామండి. సో ఏం చేస్తామంటే ఎప్పుడు ఇలా హాట్ బాక్స్లో పెడతామన్నమాట. సో కొంచెం లేట్ అయినా కానీ మనకు అన్నం అనేది వేడిగా ఉంటుందని చెప్పేసి ఇంకా అత్తయ్య ఎప్పుడు ఇలా పెడుతూ ఉంటారనమాట. సో ఇంకా ఇదైతే మా లంచ్ అనమాట. సో లంచ్ అంతా అయిపోయిన తర్వాత మా మామయ్య ఏం చేశారంటే ఒక పావు కిలో చికెన్ అయితే తీసుకొచ్చారు. సో మీ అందరికీ తెలుసు కదా, నాకు చికెన్ అంటే ఇష్టం అండ్ మా మామయ్య కూడా ఇష్టము. అండ్ అంటే ఎక్కువ తెచ్చుకునేది కొంచెమే, అంటే ఒక 2 పీసెస్ ఉంటే చాలు అన్నట్టు తీసుకొస్తారనమాట. సో ఈరోజు అదే చేశారు. బట్ లంచ్ అంతా ప్రిపరేషన్ చేసిన తర్వాత అయితే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ మా పాప అయితే చక్కగా నిద్రపోతుంది. అయితే మా మామయ్య తీసుకొస్తున్నప్పుడే ఇది మా మామయ్య వెనకాల వస్తుందన్నమాట విక్కీ. సో ఇంకా చికెన్ అని తెలిసిపోయింది దానికి. సో నాకు పెడతారా లేదా అన్నట్టు ఇంకా వచ్చి గుమ్మం ముందు కూర్చుంది. సో ఎంత చెప్పినా కానీ వెళ్ళలేదు. వెళ్ళకుండా ఏం చేసిందంటే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసి ఒక మూలనైతే అక్కడ కార్నర్లోకి వచ్చింది, చూసారా? మా మావయ్య కర్ర పట్టుకొని కొట్టినా కానీ వెళ్ళట్లేదండి. అది ఎవ్వరికి భయపడదు, మా అత్తయ్యకి తప్పించి. చక్కగా మేము ఎంతసేపు అరిచినా కానీ పోలేదు, కర్రతో కొట్టినా కానీ పోలేదు, అలానే కూర్చొని ఉంది. సో మా అత్తయ్య వచ్చి ఇంకా బెదిరిస్తే వెళ్ళిపోయిందనమాట. సో అత్తయ్య ఏం చేశారంటే మిడిల్లో వచ్చి ఇంకా చికెన్ని ఏం చేయలేదండి, కొంచెం ఆయిల్ వేశారు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఇంతే. వేసి చికెన్ని మంచిగా ఉడకబెట్టుకుంటున్నారనమాట. ఆ వాటర్ అనేది చికెన్లో వచ్చిన వాటర్. సో ఇందులో మనం పచ్చిమిర్చి కానీ, కరివేపాకు కానీ, ఆనియన్స్ కానీ ఏమీ వేయట్లేదు. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి అయితే ఉడకపెడుతున్నారనమాట. సో ఇంక ఇక్కడైతే ఈ పాప్కార్న్ కనిపించింది నాకు. ఇవి ఎప్పుడంటే పాపకి థీమ్ చేద్దామని చెప్పేసి అయితే తీసుకురమ్మన్నాను. సో 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు. నా లాస్ట్ వీడియోలో అయితే మా పాప థీమ్ అయితే చేశానండి. ఒకవేళ మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా లాస్ట్ వీడియో అయితే చెక్అవుట్ చేసేయండి. నేను 3rd మంత్ది బేబీకి థీమ్ అయితే ప్రిపేర్ చేసి అయితే వీడియోలో పెట్టాను. ఇంకా అక్కడ ఒక ప్యాకెట్ అయితే మిగిలింది. ఇంకా మా అత్తయ్య అయితే ఇంకా ఆ లోపు అయితే చక్కగా మొత్తం క్లీన్ చేశారనమాట. ఒకప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో 5th 6th ఆ టైంలో చేసేవాళ్ళం అనమాట. అది కూడా ఏదో మాకు వచ్చిన స్టైల్లో అయితే పొట్టు తీసేవాళ్ళము. దానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది, బట్ అది మనకైతే రాదు. మా అత్తయ్య వాళ్ళకి కానీ, అమ్మమ్మలకు కానీ వాళ్ళకే వస్తుంది అనమాట. కానీ చాలా అంటే చాలా కష్టం అండి. 45 మినిట్స్ దాని దగ్గర కూర్చొని పొట్టంతా పోయే వరకు అయితే చూడాలి. ఇంకా వచ్చి ఏం చేశారంటే చికెన్ అయితే ఉడికిపోయిందండి. సో ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మేము ఏం లేదు, ఒక్క ధనియాల పౌడర్ అండ్ కొత్తిమీర, ఇంతే తప్పించి ఇంకా ఈ కూరలో మేము ఏం వేయలేదండి. దాన్ని కొంచెం దగ్గరికి ఇంకా ఫ్రై కన్సిస్టెన్సీ అయ్యేదాకా అయితే చేసుకున్నాం అనమాట. జస్ట్ ఫ్రై లాగా, ఇంకా మనం దాంట్లో ఏమీ వేయలేదు. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి, అది చెప్పడం మర్చిపోయాను. ఇంకా అంతేనండి, చికెన్ ఫ్రై లాంటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇంకా అంటే కొంతమంది ఏంటంటే ఎక్కువ టైం లేకుండా అట్లా మనం తెచ్చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది చికెన్ అనేది. 5 మినిట్స్ ప్రాసెస్ అంతే అండి. చికెన్ ఎలాగో మనకు తొందరగానే ఉడికిపోతుంది. మటన్ అయితే టైం పడుతుంది, కానీ చికెన్ అయితే తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా అలా అయితే మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంక ఇక్కడైతే ఆ పప్పు అయితే రుబ్బుకుంటున్నాం అనమాట, మార్నింగ్ చేసింది. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మేము ఇడ్లీకి అయితే రుబ్బేసుకున్నాం అనమాట. ఈ
ఈ చిన్న బకెటెడ్ అయితే చేసుకున్నాము. అనుకుంటారేమో ఇంత పిండా అని చెప్పేసి, ఇది మాకు ఒక 3 డేస్కే వస్తుందండి. ఎందుకంటే మా ఇంట్లో అందరం ఇడ్లీ తింటాము మార్నింగ్. నేనే ఇంకా కొంచెం తక్కువ తింటాను. అత్తయ్యకి, మావయ్యకి, మా ఆయనకి ఖచ్చితంగా ఇడ్లీ ఉండాల్సిందే మార్నింగ్. సో ఇంకా ఇడ్లీ పిండి అండ్ దోశల పిండి అయితే ఎప్పుడు మాకు అవైలబుల్గానే ఉంటుందన్నమాట ఇంట్లో. ఇంక ఇక్కడ దోశల పిండి కూడా రెడీగా అవుతుంది. అవి రెండు అవుతున్నాయి కదా. సో ఇంకా నేను ఇక్కడైతే చక్కగా టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే మేము సాటర్డేస్ కూడా టిఫిన్ తింటాం కాబట్టి సో మాకు పిండి అనేది తొందరగానే అయిపోతుందండి. 4 మెంబర్స్ అంటే తొందరగానే అయిపోతుంది. ఇంక ఇక్కడ మంచిగా టీ అయితే తాగేశాను. సో ఇంక తర్వాత అయితే ఏం షూట్ చేయలేదండి. ఇది వచ్చేసి ఇంకా నైట్ ఏమైంది అంటే మేము ఆల్రెడీ డిన్నర్ చేసేసామన్నమాట. సో నాకు ఇక్కడ చూసారు కదా 10 to 11 అవుతుంది. నాకేంటంటే ఆకలేసింది అనమాట. సో బావ నాకు ఆకలేస్తుంది అని అంటే ఏం తింటావు అని చెప్పేసి అన్నారు. ఏదైనా పర్లేదు తింటాను, కానీ నాకు ఆకలిగా ఉంది అని అన్నాను అనమాట. సో ఇంకేం చేశారు, అప్పటికప్పుడు బయటికి వెళ్ళి చక్కగా బటర్ నాన్ అండ్ పుల్కాస్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇంకా మా అత్తయ్య వాళ్ళని కూడా వెళ్ళేటప్పుడు అడిగారనమాట, మీరు తింటారా అని చెప్పేసి. అంటే తీసుకొస్తే తింటామని చెప్పేసి అన్నారు. సో ఇంకా అందరం సెకండ్ టైం డిన్నర్ కూడా చక్కగా చేస్తున్నాం అనమాట. ఇక్కడ పుల్కాస్ విత్ బటర్ నాన్ అండ్ కర్రీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండ్ వెజిటబుల్ కర్రీ అనమాట. ఇంకా ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొంచెం మేము ఎర్లీగా మా డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తాము. 7:30, 8 లోపే మా డిన్నర్ అయిపోతుంది. అంటే ఇంకా లేట్ నైట్స్ నేను 12:30, 1:30, 2 అవుతుందన్నమాట పాప పడుకునేసరికి. ఇప్పుడు కూడా తను లేచే ఉంది, ఇంకా అలా ఊపుతూ ఉంటుంటే నిద్రపోతుంది అనమాట. సో అలా ఇంకా మిడ్ నైట్ అంటే మిడ్ నైట్ కాదండి. సో 11కి ఆ టైంలో మళ్ళీ మేము సెకండ్ టైం డిన్నర్ అయితే చేసాము. తర్వాత అయితే ఇక్కడ ఈ వీడియో అయితే నాకు మా మమ్మీ పంపించారనమాట. సో మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే బుట్టలు ఉన్నాయి కదండి. నాకు తెలిసి ఇవి ఎవరైతే పాతకాలం వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఇవి ఇప్పటికీ యూజ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ మా అమ్మమ్మే ఉందండి, వాళ్ళ పెళ్ళైనప్పుడు అనమాట. ఇప్పటికీ అదే బుట్ట యూజ్ చేస్తారు. మనం ఇప్పుడు ఫ్యాషన్స్కి అని చెప్పేసి అది ఇది కొనుక్కుంటాం, కానీ మా అమ్మ ఇప్పటికీ ఆ బుట్ట తీసుకొని మా ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట. అటు ఇటు వచ్చినప్పుడు తీసుకొస్తూ ఉంటే భలే ఉంటుందన్నమాట తను తీసుకొస్తున్నప్పుడు. సో ఈరోజు ఇంకా ఇవి ఎవరో తీసుకొస్తే అయితే చూపించారనమాట. సో తీసుకుంటారా అని చెప్పేసి నాకు మా సిస్టర్కి అయితే ఫోన్ చేసి చెప్పింది, బాగున్నాయమ్మా తీసుకో అని చెప్పేసి. ఒకటి వచ్చేసి పెద్దది, ఒకటి వచ్చేసి పూజ అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు ఉంటుంది కదా. సో అలా ఇక్కడ మా మమ్మీ చూస్తున్నారు కదా, అలా అనమాట. ఇవి బాగున్నాయి చక్కగా చూడడానికి. అంటే మనం ఈజీగా టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే మంచిగా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా వైర్తో అల్లారనమాట ఇవన్నీ. సో ఇక్కడ చూసారు కదా హ్యాండ్ బ్యాగ్ కూడా వైర్తో అల్లారు మంచిగా. ఇంకా మనకి టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదండి, టిఫిన్ బాక్సెస్ క్యారీ చేస్తాం కదా. సో అవి కూడా మంచిగా వైర్తో అల్లారు. చాలా ఐటమ్స్ అయితే పంపించారు నాకు. ఇంకా లేవు, నేను కొన్ని ఫొటోస్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అసలుకి. అంటే నార్మల్గా క్యారీ చేయడానికి కానీ కలశం టైపు బుట్టలు అండ్ గుడికి తీసుకెళ్ళేటప్పుడు బుట్టలు ఉంటాయి కదా. సో ఇవన్నీ వాళ్ళు మనకి ఇంకా కలర్ కాంబినేషన్స్ కావాలంటే కూడా వాళ్ళు ఇలా అల్లి ఇస్తారంట. చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, అసలు రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. నేను చెప్పాను కదా మనం ఆ బాక్స్ తీసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి. చూసారు కదా క్యారేజ్ బాక్స్కి అవన్నీ అనమాట. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఇది పింక్ కలర్. ఒకవేళ మనకు ఒక్కటే కలర్ కాదు మల్టిపుల్ కలర్ కావాలంటే కూడా వాళ్ళు చేసిస్తారంట. సో ఇంకా నాకు ఇవి మా మమ్మీ పంపించారు. సో ఏమైనా కావాలంటే చెప్పండి తీసుకుంటా అని చెప్పేసి నాకు మా అక్కకైతే వీడియోస్ అయితే షేర్ చేశారనమాట. సో మీలో ఎవరైనా ఇంకా ఇలాంటి బుట్టలు వాడుతున్నారా? వాడితే మాత్రం నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. సో అదే ఫ్యాషన్ మళ్ళీ వచ్చిందనమాట. సో ఇది ఓల్డ్ మన చిన్నప్పుడు అయితే ఇవైతే ఉన్నాయండి. నా చిన్నప్పుడు అయితే ఉన్నాయి, బట్ ఇప్పుడు నేనైతే చూస్తున్నాను కదా, నాకు ఎక్కడ అయితే ఇలా బుట్టలు అయితే కనిపించట్లేదు. బట్ అదే మళ్ళీ వచ్చిందా అని చెప్పేసి నార్మల్గా మనకి ఇప్పుడు ఓల్డ్గా ఏమైతే మనం వేసుకున్నామో అవే ఇప్పుడు న్యూగా వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే నాకు తీసుకోవాలని అయితే అనిపించింది. ఇంకా నేనైతే మా మమ్మీకి చెప్పేశాను కావాలని, మా అక్క కూడా చెప్పేశారు. సో చక్కగా మా మమ్మీ నాకు మా అక్కకైతే తీసుకుంది. సో ఏం తీసుకుంది, ఎలాంటి కలర్ కాంబినేషన్ తీసుకుంది అని చెప్పేసి అయితే నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. చిన్న వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.